అవసరం లేదా పూర్వ? ఆ ప్రయత్నం కూడా జరిగిపోయింది. ముంబై నుండి చార్టెడ్ ఫ్లైట్లో డాక్టర్ని తీసుకొచ్చాను. అతను చెప్పేశాడు బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదని. భగవంతుని మీద భారం వేయమన్నాడా పూర్వ? మీరు బాధపడకండి బావా. నేనెప్పుడు మీ క్షేమం కోరే పూజలు చేస్తూ ఉంటాను. నా పూజలు ఊరికే పోవు. మీ ఆనందం కోసమైనా భూమి బ్రతకాలి బావా. బ్రతుకుతుంది. మీరు ధైర్యంగా ఉండండి బావా. మొట్టమొదటిసారి నేను మీకోసం కాకుండా ఆ భూమి బ్రతకడం కోసం ప్రత్యేకమైన పూజలు చేయిస్తాను. మీరు భయపడకండి బావా, భయపడద్దు. పిన్ని, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఆన్ టైంకే బావా ఆ స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకొచ్చారట. కానీ నువ్వు చెప్పింది రకంగా కరెక్టే. భూమి చావు ఖాయమైపోయింది. అయితే నా పెళ్లి ఘనంగా చేస్తానని నువ్విచ్చిన మాట నిలబెట్టుకుంటావన్నమాట. నిలబెట్టుకుంటాను పిన్ని. ఇంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనేది ఎంత నిజమో, భూమి చావు నీ పెళ్లికే వస్తుందనేది అంత నిజం చేసి చూపిస్తాను. అయ్యో ఏమిటో, పెళ్ళంటే ఒళ్ళంతా పరవశించిపోతుంది. ఎలాగైనా ఆ భూమి చావాలని నేను కూడా ప్రత్యేక పూజలు చేయిస్తాను. అయ్యో నాకు సిగ్గు ముంచుకొచ్చేస్తోంది. నీ కథ ముగిసిపోయింది భూమి. ఇక మిగిలిన్న సగం కథ ఆ గగన్ గాడిదే. అమ్మా అమ్మా, అమ్మా కూర్చో, కూర్చోమ్మా. అమ్మా తలకి దెబ్బేంటి? పద హాస్పిటల్కి వెళ్దాం పద. అన్నయ్య, మమ్మీ బతకాలని అమ్మ మొక్కుకుంది. ముక్కేంటి? బాబు, ఆది పరాశక్తి ప్రసన్నంతో ఇక్కడున్న శివుణ్ణి మొక్కుకుంటే ప్రాణహరుడైన శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయులుగా వరమిస్తాడు. కానీ దీక్ష యొక్క నియమనిష్టలు చాలా కఠినంగా పాటించాలి. బుల్లెట్ బయటకు తీసేటప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. నా ప్రయత్నం నేను చేస్తాను, మిగతాదంతా దేవుడి చేతిలోనే ఉంది. మృత్యుంజయులుగా వరమిస్తాడు. పంతులు గారు, అది ఎంత కష్టమైనా ఆ మొక్కు నేను తీర్చుకుంటాను. అన్నయ్య, నీకు దేవుడంటే దేవుణ్ణి నమ్మకపోవడం సిద్ధాంతం.
నమ్మితే అద్భుతం జరుగుతుందంటే నమ్మడం ఆపద్ధర్మం. అద్భుతమే జరిగితే అప్పుడు దేవుడున్నాడని ఒప్పుకోవడం తత్వం. నేను ఈ మొక్కు అమ్మ కోసం తీర్చుకుంటున్నాను. భూమి కోసం